السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الحمد لله الذي لم يزل بنعوت الجلال والجمال متصفا، وأشهد أن لا إله إلا الله مقرا بوحدانيته ومعترفا، وأشهد أن محمدا عبده ورسوله النبي المصطفى صلى الله وسلم عليه ومن سار على نهجه واقتفى. أما بعد، فاتقوا من هو أهل للتقوى وأهل للمغفرة. ఎవరి నుండైతే భయపడడం, ఎవరి తక్వా అవలంబించడం మనకు ఎక్కువగా హక్కు ఉన్నదో ఆయనతో మీరు భయపడండి, తక్వా అవలంబించండి. మరియు ఆయనే మన అందరి పాపాలను క్షమించేవాడు. ఒక భయంకరమైన దొంగ, ఆ దొంగ ధనాన్ని దొంగలించలేదు, కానీ ధనం కంటే మరీ విలువైన దానిని దొంగలించాడు. తెలుసా మీకు ఎవరు ఆ దొంగ? జవాబు వినడానికి రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ను విందాము. ఇన్న అస్వ అన్నాసి సరికతన్ అల్లదీ యస్రికు సలాతహ్. قالوا وكيف يسرقها؟ قال لا يتم ركوعها ولا سجودها. దొంగల్లో అతి చెడ్డ దొంగ లేదా దొంగతనం చేసే ప్రజల్లో అతి చెడ్డవాడు నమాజులో దొంగతనం చేసేవాడు. నమాజులో దొంగతనం ఎలా చేస్తాడు అని అక్కడ ఉన్నవారు అడిగినప్పుడు ప్రవక్త చెప్పారు, అతను తన నమాజులోని రుకూను, నమాజులోని సజ్దాలను సంపూర్ణంగా సరిగ్గా చెయ్యడు. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉంది, 11,532. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా యొక్క పుస్తకం అస్సలా నుండి తీసుకోవడం జరిగింది, 286 పేజీ నంబర్. అయితే గమనించారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్లో దొంగతనం చేసేవాడిని ధనం యొక్క దొంగతనం చేసేవాడి కంటే చాలా చెడ్డవాడు అని చెప్పారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని 3 సార్లు రిటర్న్ చేశారు, తిరిగి పంపేశారు. వెళ్ళు, నీవు నీ నమాజును మళ్ళీ తిరిగి చెయ్యి అని చెప్పారు. ఎందుకంటే అతడు తన నమాజులో ఆ చెడ్డతనానికి పాల్గొన్నాడు. ఏంటి? నమాజ్ హుందాతనంతో, ఎంతో ఇత్మినాన్ మరియు శాంతియుతంగా చెయ్యలేదు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అతడు ఒకసారి నమాజ్ చేసి వచ్చాడు. ఇర్జి ఫసల్లి ఫఇన్నక లం తుసల్లి, తిరిగి వెళ్ళు, మళ్ళీ నమాజు చెయ్యి, నువ్వు నమాజు చెయ్యలేదు అని చెప్పారు. మరోసారి వచ్చాడు, మళ్ళీ తిరిగి పంపారు. మూడోసారి వచ్చాడు, మళ్ళీ తిరిగి పంపారు. అల్లాహు అక్బర్. ఈ హదీస్ సహీ బుఖారీలో ఉంది, 724, సహీ ముస్లింలో ఉంది, 397. ఇక ఈ నమాజు గురించి హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన విషయం ఎంత గొప్పదో ఆలోచించండి. ఏం చెప్పారు ఆయన? వస్సలాతు మికియాల్, నమాజ్ ఒక స్కేల్. మీరు కొలత కొరకు ఏదైతే సాధనాలు ఉపయోగిస్తారో అలాంటిది. ఫమన్ ఔఫా ఊఫియల, ఎవరు నమాజ్ దాని యొక్క సంపూర్ణ రీతిలో చేస్తారో వారికి సంపూర్ణ రీతిలో పుణ్యం లభిస్తుంది. వమన్ నకస, మరెవరైతే కొరత పాటిస్తారో ఫకద్ అలిమ్తుమ్ మా కీల లిల్ ముతఫిఫీన్, ఒకవేళ కొరత పాటిస్తే వైలుల్ లిల్ ముతఫిఫీన్ الذين إذا اكتالوا على الناس يستوفون
وإذا كالوهم أو وزنوهم يخسرون. సూరతుల్ ముతఫిఫీన్ లో కొలతల్లో హెచ్చు తగ్గులు చేసే వారి గురించి ఇలాంటి భయంకరమైన హెచ్చరిక ఉంది. సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా వారి యొక్క ఈ మాట ఇమాం బైహaqీ వారు తమ షుఅబుల్ ఈమాన్ గ్రంథంలో ప్రస్తావించారు. వాల్యూమ్ సంపుటి 4 పేజ్ నంబర్ 505. అందుకొరకే మనం ఈ రోజుల్లో చదువుతున్నటువంటి నమాజ్, మనం నమాజ్లో ఎలాంటి అనవసరమైన చేష్టలు, చలనము, హరకాత్ మరియు తొందరపాటు ఏదైతే నమాజ్లో చేస్తున్నామో దీని పట్ల మరియు మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ వారు చేసేటువంటి నమాజు పట్ల శ్రద్ధ వహిస్తే ఎంత స్పష్టమైన తేడా, వ్యత్యాసం కనబడుతుంది. అల్లాహు అక్బర్. రండి, మన సలఫె సాలిహీన్ వారి యొక్క నమాజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను, శ్రద్ధ వహించండి. హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఉన్న యొక్క ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టడం జరిగింది దాడి చేయడం కొరకు. అప్పుడు ఆయన నమాజు స్థితిలో ఉన్నారు. దూరం నుండి అగ్నిగుండంతో కలిగినటువంటి రాళ్ళు ఏదైతే యుద్ధాల్లో శత్రువులపై వేయబడతాయో మంజనీక్ ద్వారా, ఉర్దూలో అరబీలో మంజనీక్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు. దాన్ని ఒక 2-3 కలిసి అందులో ఆ వస్తువును పెట్టి తిరిగి తింపి 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 ఇలా పారేస్తారు, చాలా దూరం వరకు పోయి పడుతుంది. అయితే ఆయన ఉన్న నమాజు చేస్తున్న ప్రాంతం దాని చుట్టుపక్కల్లో వచ్చి పడుతున్నాయి. చివరికి ఒక అగ్నిగుండం లాంటి రాయి వచ్చి ఆయన తొడిగినటువంటి వస్త్రాన్ని, దాని యొక్క కొంత భాగాన్ని కూడా కాల్చింది. కానీ నమాజులో ఏమాత్రం అతను కదలకుండా నమాజ్ చేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ తమ పుస్తకం జుహుద్లో ప్రస్తావించారు, పేజ్ నంబర్ 120, 124. మరియు ఇమాం అబీ దావూద్ రహిమహుల్లాహ్ జుహుద్ అనే పుస్తకంలో ప్రస్తావించారు, పేజ్ నంబర్ 325. ఇక ఇమాం అతా, గొప్ప తాబిఈ, వృద్ధ వయస్సులో చేరారు. అయినా నమాజు నిలబడి చేసేవారు. 200 ఆయతులు సూరే బకరాలోనివి కూడా నిలబడి చదివేవారు. అల్లాహు అక్బర్. ఏ కొంచెం కదలకుండా. ఈ మాట ఇమాం బైహaqీ రహిమహుల్లా షుఅబుల్ ఈమాన్లో ప్రస్తావించారు, వాల్యూమ్ 4 పేజ్ నంబర్ 507. ఇక మూడో ఉదాహరణ ముస్లిం బిన్ యసార్. ఆయన నమాజ్ చేస్తున్నప్పుడు ఎలా చేసేవారంటే, ఏదో ఒక బట్ట, గుడ్డ తీసుకొచ్చి ఏదైనా ఒక కర్ర మీద వేసేశారు అన్నట్లుగా. అంటే ఏ కొంచెం కదలిక లేకుండా, చలనం లేకుండా, అటు ఇటు హరకాత్ లేకుండా. ఒకసారి ఆయన మస్జిద్లో నమాజ్ చేస్తూ ఉన్నారు, మస్జిద్ యొక్క గోడ పడిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో అని భయభీతులతో అటు ఇటు పారిపోయారు. కానీ ముస్లిం బిన్ యసార్ ఏమాత్రం తమ నమాజులో కదలలేదు. అల్లాహు అక్బర్. ఈ విషయం ఇమాం ఇబ్నుల్ ముబారక్ తమ పుస్తకం అజ్-జుహుద్లో ప్రస్తావించారు. మరియు ఇమాం బైహaqీ షుఅబుల్ ఈమాన్లో, అలాగే ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ తమ పుస్తకం జుహుద్లో ప్రస్తావించారు. ఇక 4వ ఉదాహరణ అంబస్ బిన్ ఉక్బా. ఆయన నమాజు చేస్తూ సజ్దాలో వెళ్ళారంటే ఎంత దీర్ఘంగా సజ్దా చేసేవారంటే, మరియు ఆ సజ్దాలో ఏమాత్రం కదలిక అనేది ఉండేది కాదు. అందువల్ల కొన్ని పిట్టలు, చిన్న చిన్న పక్షులు వచ్చి అతని వీపుపై కూడా కూర్చునేవి.
అల్లాహు అక్బర్. ఈ విషయం ఇమాం బైహఖీ రహిమహుల్లా షుఅబుల్ ఈమాన్లో ప్రస్తావించారు. ఐదవ ఉదాహరణ ముహమ్మద్ బిన్ నస్ర్. ఆయన ఎంత శ్రద్ధాభక్తులతో నమాజు చేసేవారంటే ఈగలు వచ్చి ఆయన ముఖాన్ని తినేసినా వాటిని లేపకుండా, ఆ ఈగలు వచ్చి కూర్చున్నాయి అన్నటువంటి స్పృహ లేకుండా నమాజులోనే ఉండేవారు, మరియు వాటిని లేపేవారు కూడా కాదు. అంటే దాని పట్ల శ్రద్ధ లేదు, నమాజులో అంతా వారు నిమగ్నులై ఉన్నారు. ఈ విషయం కూడా ఇమాం బైహఖీ రహిమహుల్లా షుఅబుల్ ఈమాన్లో ప్రస్తావించారు. అలాగే మరో ఉదాహరణ మన్సూర్ బిన్ ముఅతమిర్. మన్సూర్ బిన్ ముఅతమిర్ యొక్క పొరుగులో ఉండే అటువంటి వారి కూతురు చెబుతుంది, ఆ కూతురు, చిన్న కూతురు తన తండ్రితో అడుగుతుంది, ఓ నాన్న, మన ఇంటి పక్కన ఉండే మన్సూర్ వారి యొక్క ఇంటి కప్పు మీద, టెర్రస్ మీద ఒక కర్ర ఉండింది కదా, నిలబడి రాత్రిపూట మనం చూసేవారిని, ఏంటి అది కనబడటం లేదు? అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, నా కూతురు, అది కర్ర కాదమ్మా, అది ఏదో అక్కడ పెట్టబడినటువంటి నిట్టాడు లేదా ఏదో పిల్లర్ లాంటిది కాదమ్మా, అతడు మన్సూర్ రాత్రిపూట అంత దీర్ఘంగా అతను నమాజ్ చేసేవాడు. అల్లాహు అక్బర్. ఇది ముస్నద్ ఇబ్నుల్ జఅద్లో ఉన్నది ఈ ఉల్లేఖనం. చూసారా, గమనించారా? ఎంత శ్రద్ధాభక్తులతో, ఎంత భయభీతితో వారు నమాజ్ చేస్తున్నారు. ఆ మన సలఫి సాలిహీన్ ఇంత తృప్తిగా, శాంతిగా, ఇత్మినాన్తో నమాజ్ చేసేవారు గనక ఎవరైనా కోడి చించుల మాదిరిగా, కవ్వే और मुर्गी की ठोंगों की तरह నమాజ్ చేసే వారిని చూస్తే మౌనం వహించేవారు కాదు, వారికి వెంటనే బోధ చేసేవారు, వారికి నమాజ్ విధానం నేర్పేవారు, నమాజ్లో ఇలాంటి చెడ్డ దొంగతనాల నుండి ఆపేవారు. దీని యొక్క కొన్ని ఉదాహరణలు చూస్తారా? మైమూన్ ఇబ్ను మెహరాన్ అంటున్నారు, మథలుల్లదీ యరా మన్ యుసీఉ సలాతహు ఫలా యన్హాహు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని చూస్తున్నాడు, అతడు నమాజ్ చాలా చెడ్డ స్థితిలో చేస్తున్నాడు, అయినా ఈ చూసిన వ్యక్తికి తెలిసి కూడా అతన్ని ఆపడం లేదు అంటే ఈ వ్యక్తి ఉదాహరణ ఎలాంటిదో తెలుసా? కమన్ యరా నాయిమ తన్హషుహు హయ్యతున్ సుమ్మ లా యుఖిదుహు. ఈ వ్యక్తి ఉదాహరణ ఎలాంటిది? ఇతను ఒక వ్యక్తి, పడుకున్న వ్యక్తిని చూస్తున్నాడు, ఆ గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఒక పాము కాటు వేస్తుంది, ఇది చూసుకుంటూ కూడా అతన్ని లేపకుండా, అతన్ని నిద్ర నుండి మేల్కొల్పకుండా ఉండడం ఎలాంటిదో, ఒక వ్యక్తిని నమాజును సరియైన రీతిలో చేయనిది చూస్తూ కూడా అతనికి బోధ చేయకపోవడం ఇలాంటిదే. మైమూన్ ఇబ్ను మెహరాన్ యొక్క ఈ మాట ఇమాం ఇబ్ను అబిద్దునియా అల్ అమ్రు బిల్ మారూఫ్ వన్నహి అనిల్ మున్కర్ లో ప్రస్తావించారు. ఇమాం బైహఖీ రహిమహుల్లా షుఅబుల్ ఈమాన్ లో ప్రస్తావించారు. రెండో ఉదాహరణ హుదైఫా రదియల్లాహు తఆలా అన్హు, గొప్ప సహాబీ. రఆ హుదైఫతు రజులన్ లా యుతిమ్ము రుకూఅహు వలా సుజూదహు. ఒక వ్యక్తిని చూశారు, ఆ వ్యక్తి నమాజులో తన రుకు మరియు సజ్దాలను సరిగా చేయడం లేదు, ఇత్మినాన్గా, హుందాతనంగా, శాంతిగా చేయడం లేదు. అతడు నమాజు పూర్తి చేసిన తర్వాత అతన్ని పిలిచి చెప్పారు, మా సల్లైత్, నీవు నమాజు చేయలేదు, వలౌ ముత్త అలా గైరి సున్నతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఇదే స్థితిలో నీవు చనిపోయావంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్కు వ్యతిరేకంగా నీ చావు అయ్యేది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా ఒక వ్యక్తిని చూశారు. అతడు తన రుకును సజ్దాలు నమాజులో సరిగా చేయడం లేదు. ఏమన్నారు? ఆయిద్, నీవు నీ నమాజుని మరోసారి చదువు. ఈ హుదైఫా రలియల్లాహు తఆలా మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా వీరి యొక్క ఉల్లేఖనాలు సహీ బుఖారీలో వచ్చి ఉన్నాయి. హదీఫ్ నంబర్ 382, అలాగే హదీఫ్ నంబర్ 3529. మరొక ఉదాహరణ, ఒక సహాబీ మరొక సహాబీని చూస్తారు. యుసల్లి అఖఫ సలాతహు, అతను నమాజ్ చేశాడు కానీ చాలా చాలా స్పీడ్గా, తొందరగా, ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ నమాజ్. ఫఆతబహు, అతన్ని దండించారు. ఇంకా ఏం చెప్పారు? అతన్ని దండించారు. అయితే ఆ వ్యక్తి ఒక సాకు చెప్పాడు. ఏమని? అయ్యో, నా మేకలు ఎక్కడ పారిపోతాయో అని నేను అదే ఆలోచించుకుంటూ ఉన్నాను, అందుకొరకు నేను ఇంత తొందరగా నమాజ్ చేసినట్టుగా నాకు. అప్పుడు ఆ సహాబీ చెప్పారు, అక్బరు దైఅతి అదాత్, నీ మేకలు అన్నీ కూడా దొంగలించబడ్డా, నీ మేకలన్నీ కూడా నీ నుండి పారిపోయినా, నీకు దాని నష్టం కలిగినా, నీవైతే ఇప్పుడు ఏ స్థితిలో నమాజ్ చేసావో ఆ నష్టానికంటే ఎక్కువ నష్టంలో పడిపోయావు కదా, దీన్ని ఎందుకు గ్రహించవు? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అజ్-జుహుద్లో ప్రస్తావించారు, 140 పేజ్ నంబర్. ఇంకా మరొక సంఘటన వినండి. అమ్ర్ బిన్ షద్దాద్ అంటున్నాడు, నేను మిస్వర్ ఇబ్ను మఖ్రమా రలియల్లాహు తఆలా అన్హు వారి ముందు నమాజ్ చేస్తూ ఉన్నాను. అయితే కోడి ఎలాగైతే ఠోంగే మారన, ఎలాగైతే తన చుంచువును టక్ టక్ అని కొట్టుకుంటూ తీసుకుంటుందో గింజల్ని, ఆ విధంగా ఎక్స్ప్రెస్ నమాజ్ నేను ఫటాఫట్ చేసేశాను. అయితే మిస్వర్ ఇబ్ను మఖ్రమా నాతో చెప్పారు, నిలబడు, మళ్ళీ నమాజ్ చెయ్యి. నేనన్నాను, ఖద్ సల్లైత్, నేను నమాజ్ చేశాను కదా. మిస్వర్ ఇబ్ను మఖ్రమా చెప్పారు, కదబ్త్ వల్లాహి మా సల్లైత్, నీవు అబద్ధం పలుకుతున్నావు, అల్లాహ్ సాక్షిగా నీవు నమాజ్ చేయలేదు. నీవు నమాజ్ చేయకుంటే ఇక్కడ నుండి కదిలేదే లేదు. అమర్ అంటున్నాడు, నేను మళ్ళీ నిలబడి నమాజ్ చేశాను. ఈ రెండవసారి చేసిన నమాజ్లో రుకు సజ్దాలు ఫఅత్మమ్తు రుకు వ సుజూద్, హుందాతనంగా, నిదానంగా, తృప్తిగా చేశాను. ఫకాల మిస్వర్, అప్పుడు మిస్వర్ బిన్ మఖ్రమా చెప్పారు, వల్లాహి లా తఅసూనల్లాహ వ నహ్ను నందురు మస్తతఅనా. ఏంటి, ఏమనుకుంటున్నావు? అల్లాహ్ సాక్షిగా మీరు ఈ విధంగా అల్లాహ్ యొక్క నాఫర్మాని, అల్లాహ్కు అవిధేయత పాటిస్తూ ఉంటే మేము చూసుకుంటూ ఉంటాము అని అనుకుంటున్నావా? లేదు, ఇలా కుదరని పని. అల్లాహు అక్బర్. ఇమాం ఇబ్ను అబి దునియా ఈ ఉల్లేఖనాన్ని అల్ అమ్రు బిల్ మారూఫ్ వన్ నహ్యు అనిల్ మున్కర్లో ప్రస్తావించారు, పేజ్ నంబర్ 96. ఇక రండి, చివరిలో చాలా గొప్ప సంఘటన వినిపిస్తాను, చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి గురించి. కానీ వ్యక్తిగతంగా అతన్ని ఇప్పటికీ ఎంత చెడ్డవారు అని అనుకున్నా గాని, ఇలాంటి కొన్ని సంఘటనలు అతనివి చాలా విచిత్రంగా, ఎంత గొప్ప అల్లావాడు అన్నటువంటి ఉదాహరణ మనకు కనబడుతుంది. ఎవరి విషయం అనుకుంటున్నారు? హజ్జాజ్ బిన్ యూసుఫ్. అతడు తన నవయువకుడైన ఆ వయస్సులో ఏమైంది, ఒకసారి నమాజు చేశాడు. అక్కడ పక్కనే ఇమాము తాబిఈన్ల యొక్క ఇమాం సయీద్ ఇబ్ను ముసయ్యిబ్ రహిమహుల్లా ఉన్నారు. అయితే ఈ సయీద్ ఇబ్ను ముసయ్యిబ్ పక్కనే ఈ నవయువకుడైనటువంటి హజ్జాజ్ బిన్ యూసుఫ్ నమాజ్ చేస్తున్నాడు. సామూహిక నమాజ్, జమాత్ యొక్క నమాజ్. అందులో ఈ యువకుడు హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఇమాం కంటే ముందు చేస్తున్నాడు. హజ్జాజ్ స్వయంగా అంటున్నాడు,
ఎప్పుడైతే ఇమాం సలాం తింపేశాడో సయీద్ నా యొక్క బట్టను, నేను తొడిగి ఉన్నటువంటి డ్రెస్ ఒక మూలను బట్టి నన్ను మరింత దగ్గరికి చేశాడు. ఏమన్నాడు? యా సారిక్, యా ఖాయిన్, ఓ దొంగ, ఓ ఖియానత్ చేసేవాడా, అంటే అమానత్కు వ్యతిరేకంగా, విశ్వసనీయతకు వ్యతిరేకంగా అపహరణకు పాల్పడడం. యా సారిక్ యా ఖాయిన్ తుసల్లి హాదిహి సలా, ఈ విధంగా నీవు నమాజ్ చేస్తావా? లఖద్ హమంతు అన్ అద్రిబ బిహాదా అన్-నఅలి వజ్హక్, నేను నా ఈ చెప్పుతో నీ ముఖం మీద కొట్టాలి అని అనిపిస్తుంది, ఈ విధంగా నీవు నమాజ్ చేశావు. కొట్టలేదు, కొట్టాలనిపిస్తుంది అని చెప్పారు. ఆ సమయంలో ఇమాము తాబిఈన్ సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ చాలా గొప్ప మనిషి, పెద్ద మనిషి, చాలా గొప్ప ఆలిం. ఇతను నవయువకుడు, మౌనంగా ఉండిపోయాడు. సంవత్సరాలు గడిసిపోయాయి. ఆ తర్వాత ఈ హజ్జాజ్ ఇబ్న్ యూసుఫ్ మదీనాకు గవర్నర్గా అయ్యాడు. మదీనా గవర్నర్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఒక సందర్భంలో మస్జిద్ నబవీలో వచ్చాడు. అయితే అప్పుడు సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ ఇమాము తాబిఈన్ తమ శిష్యుల మధ్యలో, తుల్లాబ్ స్టూడెంట్స్ మధ్యలో వారికి హదీస్ జ్ఞానం, ధర్మ జ్ఞానం నేర్పుకుంటూ ఉన్నారు. అయితే ఎవరైతే కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం హజ్జాజ్ కు సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ చెప్పినటువంటి మాటలు, నమాజ్ గురించి చేసినటువంటి ఉపదేశం చూసి ఉన్నారో వారు భయపడ్డారు. అయ్యో, ఇప్పుడు ఇతడు నాయకుడుగా అయ్యాడు కదా, గవర్నర్గా అయ్యాడు కదా, సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్తో ఏమైనా పగ తీర్చుకుంటాడో, ఏం చేస్తాడో అన్నట్లుగా. అయితే అక్కడికి వచ్చిన తర్వాత హజ్జాజ్ సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్తో కలిసి దగ్గరికి వచ్చాడు. కలిసి, నీవే కదా నాకు ఫలానా సందర్భంలో ఈ మాటలు చెప్పింది. సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ ఎప్పటికీ పెద్ద మనిషి, చాలా వయసు గలవారు కూడా, వయసు పడిన వారు, భయపడలేదు. ఫదరబ సయీదున్ సద్రహు బియదిహి వకాల నఅమ్, తన చేతితో హజ్జాజ్ యొక్క ఛాతిపై ఇలా కొట్టి అవును అని చెప్పారు. అప్పుడు హజ్జాజ్ అన్నాడు, వినండి, ఫజజాకల్లాహు మిన్ ముఅల్లిమిన్ వ ముఅద్దిబిన్ ఖైరా, అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక. నీవు ఎంత మంచి ముఅల్లిం, జ్ఞానం నేర్పేవారివి, నీవు ఎంత మంచి శిక్షణ ఇచ్చేవారివి. మా సల్లైతు బఅదక సలాతన్ ఇల్లా వ అన అద్కురు కౌలక్, నేను ఆ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు నమాజు చేసినా నీ ఈ మాటనే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ఇమామ్ ఇబ్ను కథీర్ రహిమహుల్లా ఈ సంఘటన అల్ బిదాయా వన్ నిహాయాలో ప్రస్తావించారు. సంపుటి 12, పేజ్ నంబర్ 513. ఓ విశ్వాసులారా, ఎవరైతే ఈ చెడ్డ రీతిలో నమాజ్ చేస్తారో అతని నుండి అతని సంతానం నేర్చుకుంటారు. ఒకవేళ ఈ చెడ్డ స్థితిలో చేసేవాడు ముఅల్లిం, ఒక టీచర్ అయితే స్టూడెంట్స్ అలాగే అతని నుండి నేర్చుకుంటారు. ఇక ఒకవేళ ఎవరైనా ఇమాం ఇలా చేస్తే ఇది మరింత చాలా భయంకరమైన సంఘటన. అయితే నీవు ఇలా చెడ్డ స్థితిలో నమాజ్ చేసేవాడిని చూస్తే అతని యొక్క ఆ ఇబాదత్, ఆ నమాజును కరెక్ట్ చెయ్యి, సరిచెయ్యి, అతనికి చెప్పు. ఈ చెప్పడం అతనికే లాభదాయకం కాదు, అతనికి మరియు అతని వెనుక వచ్చే వారందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. అవును, ఎలా అంటారా? వినండి ఈ సంఘటన. మాలిక్ ఇబ్ను దీనార్ ఒక వ్యక్తిని చూశాడు. అతడు చాలా చెడ్డ స్థితిలో నమాజ్ చేస్తున్నాడు. అప్పుడు ఏమన్నారు?
అయ్యో పాపం, ఇతని యొక్క సంతానం, ఇతని నుండి నేర్చుకునే వారందరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది కదా. ఈ మాలిక్ ఇబ్న్ దీనార్ అన్నటువంటి ఈ మాటలు అక్కడ పక్కన ఉన్న వారెవరో విన్నారు. విని ఏమన్నారు, అయ్యో ఏంటయ్యా, నమాజులో తప్పు చేస్తున్నది వీడు, నీవు ఇతని సంతానం గురించి, ఇతని వెనుక వచ్చే అతని దగ్గరి వారి గురించి ఆలోచిస్తున్నావు, వారి మీద ఎంతో దయ చూపుతున్నావు. అప్పుడు మాలిక్ ఇబ్న్ దీనార్ ఏమన్నారు, అవును, ఇతడు ఈ పెద్ద మనిషి, ఇతడు ఇంటికి ఒక బాధ్యుడు లాంటి వాడు, ఇతడు ఈ తప్పు చేస్తే అతని సంతానం, అతని ఇంటి వారందరూ కూడా ఇలాగే నేర్చుకుంటారు కదా, అందుకే నాకు ఆ బాధ కలుగుతుంది. ఇమామ్ అబూ నుఐమ్ హిలియతుల్ ఔలియాలో ఇది ప్రస్తావించారు. కనుక మనమందరము కూడా మన యొక్క నమాజుల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. నమాజులో అనవసరమైన ఏ చలనం, ఏ కదలిక చేయకూడదు. మరియు నమాజులు తొందరపాటుగా, ఎక్స్ప్రెస్గా కూడా చేయకూడదు. ఒక్కసారి నీవు తొందరపాటు లేకుండా, అనవసరమైన చలనము కదలికలు లేకుండా నమాజు చెయ్యి, నిజంగా నీవు చాలా గొప్ప వ్యత్యాసాన్ని గమనిస్తావు. నిజం, అల్లాహ్ కూడా చెప్పాడు కదా, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్. తమ నమాజులలో శ్రద్ధా భక్తులు మరియు అనుకువ పాటించిన వారే నిజమైన విశ్వాసులు, వారే సాఫల్యం పొందేవారు. కనుక మనం మన నమాజులు, మన సంతానం యొక్క నమాజులు, మన స్టూడెంట్స్ యొక్క నమాజులు అందరిపై దృష్టి వహించి, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో, తప్పు జరుగుతుందో దానిని మనం సరిచేస్తూ ఉండాలి. వాస్తవంగా మనలో అనేక మంది నమాజు పరిస్థితి, వారు తమ ప్రభు ముందు నిలబడినప్పుడు చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. అల్లాహ్ ముందు నిలబడి ఇన్ని రకాల కదలికలు, ఇన్ని అనవసరమైన చేష్టలు, పనులు, చలనము, మరియు ఇంత తొందరగా, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, మనం మన ప్రభు ముందు నిలబడ్డాము అంటే మన స్థితి ఎలా ఉండాలి? మన ఆ నమాజ్ ఈ భావంతో మనం నిలబడినప్పుడు ఆ నమాజ్ యొక్క రుచి, దాని యొక్క టేస్టే వేరుగా ఉంటుంది. మరియు దాని యొక్క ప్రభావం మన యొక్క జీవితంలో కూడా ఉంటుంది. దీని యొక్క లాభం పరలోకంలో కలుగుతుంది. ఎలా? వినండి. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా చెప్పారు, అల్లాహ్ ముందు నిలబడే అటువంటి స్థితులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి నమాజులో మనం అల్లాహ్ ముందు నిలబడినప్పుడు, మరొకటి లెక్క తీర్పు కొరకు ప్రళయ దినాన అల్లాహ్ ముందు నిలబడినప్పుడు. ఎవరైతే ఇహలోకంలో అల్లాహ్ ముందు నమాజులో నిలబడినప్పుడు ఎంతో హుందాతనంగా, భయభీతితో, సంపూర్ణ రీతిలో నమాజు చేసుకుంటూ ఉంటాడో, పరలోక స్థితిలో నిలబడే ఆ సమయంలో అతనికి చాలా తేలికగా ఉంటుంది. అతనికి ఎక్కడ ఎలాంటి బాధ, అవమానం, ఎలాంటి ఏ రంది అనేది ఉండదు. ఒకవేళ ఇక్కడ ఈ స్థితి మనిషి చాలా సిగ్గుచేటుగా చేసుకున్నాడు అంటే, చాలా దీనిని పాడు చేశాడు అంటే, అల్లాహ్ ముందు నిలబడడం అనేది చాలా భయంకరమైనదిగా ఉంటుంది. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా ఈ విషయం తన ప్రఖ్యాతిగాంచిన పుస్తకం అల్ ఫవాయిద్లో ప్రస్తావించారు. పేజ్ నంబర్ 200. ఇక్కడికి ఈ ఖుతుబా యొక్క అనువాదం సంపూర్ణమైంది. అరబీలోనే నేను సమయం లేదు గనక, ఎక్కువైపోయింది గనక దువా చేస్తున్నాను. అల్లాహుమ్మ అహ్సిన్ వఖూఫనా బైన యదైక్, అల్లాహుమ్మ జఅల్నా మినల్ ముఖీమీన లిస్సలాతి వమిన్ దుర్రియాతినా రబ్బనా వతఖబ్బల్ దుఆ, అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన వజయ్యిన్హు ఫీ ఖులూబినా వకర్రిహ్ ఇలైనల్ కుఫ్ర వల్ ఫుసూఖ వల్ ఇస్యాన్ వజఅల్నా మినర్ రాషిదీన్. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక అన్-నഈమల్ ముఖీమ్ అల్లదీ లా యహూలు వలా యజూల్. అల్లాహుమ్మ ఇహ్ఫజ్ దీననా వబిలాదనా వహుదూదనా వజునూదనా వఅదిమ్ అమ్ననా వహమి أرجاءنا وأجواءنا وادحر أعداءنا وأجب دعاءنا. اللهم احفظ إمامنا خادم الحرمين الشريفين وسدده وولي عهده الهداة. اللهم صل وسلم على عبدك ورسولك محمد.